వన్ డేలో ఇద్దరిని ఒకేసారి హాస్పిటల్కి మళ్ళీ జగతిని తీసుకెళ్తున్నాం. కింద పెట్టకింగ కింద అంతా కింద. అబ్బో, మాకు ఫస్ట్ టైం ఇట్లా జరిగింది. ఒక 2 days నుంచి అమ్మకు నాయనకు కూడా ఏం అర్థమైతలేదు. వన్ డేలో ఇద్దరిని ఒకేసారి హాస్పిటల్కి. ఇప్పుడు మయూక ఒక 1/2 hour 40 minutes మయూక్, అది తర్వాత ఇంకో 1 hour తర్వాత మళ్ళీ జగతిని తీసుకెళ్ళాలి. అంటే ఫస్ట్ జగతికి వచ్చింది, ఇప్పుడు మళ్ళీ మయూకకు కూడా 100 ఉంది ఫీవర్. సో ఇంకా ఓన్లీ ఇప్పుడు 6th month అయిపోయింది, 7th month స్టార్టింగ్ బేబీ కాబట్టి ఇబ్బంది అవుతుందని ఇక తీసుకెళ్ళిపోతున్నాం. 100 ఉన్నా సరే ఫీవర్. వన్ డేలో ఇద్దరు. నువ్వు అమ్మ ఫస్ట్ టైం పోతున్నాం ఇట్లా. ఎట్లుంది మమ్మీ నీ ఫీలింగ్? పాపం చిన్నగా అయిపోయింది. మయూక యాక్చువల్లీ కీ 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 అని అరుస్తుండే, సైలెంట్ అయిపోయింది. సడన్గా మళ్ళీ మయూకకి స్టార్ట్ అయింది. సరేదా. యాక్చువల్లీ వీడియో సంక్రాంతి కంటే ముందే జరిగింది వీడియో, బట్ ఎడిటింగ్ అదంతా లేట్ అయిపోయి ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం. అంటే మా అంటే ఈ 4 years జర్నీలో ఫస్ట్ టైం ఇట్లా ఇద్దరు బేబీస్కి ఒకేసారి ఫీవర్ అటాక్ అవ్వడం, జగతికి టైఫాయిడ్ రావడం, ఈమెకి ఫీవర్. ఇంట్లో అంతా కొంచెం అంటే ఫస్ట్ టైమే కదా ఈ ఎక్స్పీరియన్స్. ఇద్దరికి ఒకేసారి ఇట్లా హాస్పిటల్స్ 1 hour గ్యాప్ తిరుగుతూ ఉన్నాం. ఒకసారి 1 hour ఈమెకు వచ్చేసినాం, నెక్స్ట్ మళ్ళీ 1.5 hour 2 hours జగతిని తీసుకెళ్ళాలి. అంతా ఒక క్వశ్చన్ మార్క్ లాగా తిరుగుతూ ఉన్నాం ఇద్దరం. ఇంట్లో అమ్మ నాన్న ఉన్నారు కాబట్టి ఒక ఆమెని అమ్మ నాన్న దగ్గర పెట్టి మళ్ళీ మేము హాస్పిటల్కి వెళ్తున్నాం. వాతావరణం ఏమో ఫుల్ కూల్ ఉంది. ఇప్పుడు జగతిని పట్టుకపోవాలి. ఎందుకు అయిపోతుంది జగతి లాస్ట్. జగతి వెళ్దామా మనం? వెళ్దామా? ఎందుకు లాస్ట్ డే ఈరోజు. ఇక ఇంజక్షన్ వేయరు, జస్ట్ ఇట్లా మేడంని కలిసేసి వచ్చేద్దాం. నాడు రావా? ఇక్కడే ఉంటావా? మయూక అది అయిపోయింది, ఇప్పుడు జగతి స్టార్ట్. మళ్ళీ జగతిని తీసుకెళ్తున్నాం. చల్ కంటిన్యూ అయిపోయింది రా బాబు. అదొద్దా ఏంది క్యాప్? చెవులకి. అరే తీసుకో ఫుల్ చల్లుంది జగతి. తగ్గిపోతుంది. రేపటి నుంచి ఏం రావద్దు మనం. ఓకే ఓకే, రేపటి నుంచి ఏం రావద్దు. ఓ మై గాడ్, అయిపోయిందా? కింద పెట్టకింగ కింద అంతా కిందట్టు వేనీళ్ళు పెట్టుకోమా. అది జ్వరం చూడు నీకు పెట్టింది. కడుగవా మీకు? అరే వద్దులే, తుడిచేయాలి. అదే తుడిచే మొత్తం పొట్ట మీద అంతా వేసుకుంది. సరేలే. పాపం మయూక చాలా వీక్ అయిపోయింది. కక్కుతే జగతి లేచింది దెబ్బకు. నువ్వు పడుకో జగతి, నువ్వెందుకు లేచి? ఏం లేదు, సిరప్ ఏమన్నాడు? సిరప్ వేసే పడుకోబెట్టినాం, అయినా కానీ ఫుల్ వేడి ఉంది అసలు. మొత్తం బాడీ మొత్తం చేసేసుకున్నది కక్కేసరికి దెబ్బకి. గురుగురు అంటుంది. చలి పెడుతుందా నీకు మయూక? వామిటింగ్ చేసుకున్నావా మయూక? పాపం జగతి లేచిందే నిద్రపోతలేదు. ఇక
ఏంది మనకి ఇట్లా? పడుకుందాం అంటే పడుకుందామా? హాస్పిటల్ తిరిగినట్లే ఉంది. సో డాక్టర్కి కాల్ చేస్తే ఇప్పుడు హాఫ్ అన్ అవర్ ఆగి వేయమన్నాడు. సో అందుకని ఇప్పుడు మళ్ళీ కొంచెం కొంచెం పెట్టమను. అదే మళ్ళీ ఏమన్నా తేడా చేయగల. అబ్బో, అంటే ఇందాకనే వామిటింగ్ చేసుకుంది కదా, సిరప్ వేస్తే కూడా అంటే ఫీవర్ సిరప్ వేస్తుంటే కూడా మళ్ళీ వామిటింగ్ చేస్తుందేమని భయం అవుతుంది. పాపం చాలా కూల్ ఉంది నిజంగా. తక్కుతుందా? లేదు ఒకసారి కక్కింది. కొంచెం కొంచెం లేదు లేదు. ఇక్కడ జగతి, ఇక్కడ మయూక. ఆల్మోస్ట్ 3:30 అవుతుంది అనుకుంటా టైము. సో ఈ టైంకి ఇది ఇంట్లో పరిస్థితి ఈరోజు. ఒక సెకండ్ ఏమో అరే ఏంట్రా బాబు సడన్గా మాకు ఇట్లా దరిద్రం పట్టుకుందా అనే ఫీలింగ్ అనిపించింది. కానీ ఓకే, వాతావరణం చేంజ్ అయింది కదా, సడన్గా ఇట్లా అయ్యిందేమో అనిపిస్తుంది. ఇక అమ్మ కూడా పాపం ఇక్కడే నిద్రపోయింది. అంటే సగం మధ్యలో 1:30కో 2 o'clock ఏమో లేపినాం. సో ఇక ఇక్కడే పడుకుండిపోయింది. జగతి ఏమో నా మీదకి వెళ్ళి లెగట్లే, అసలు మొత్తం నా మీదనే పడుకొని ఉంటుంది. కింద వేస్తే పాపం అరుస్తుంది, ఇక అట్లనే బొర్లాడుతుంది. ఇక చిన్ని ఏమో ఘోరం టైర్డ్ అయిపోయింది. ఆమె బాధ అంటే నాకంటే ఇంకెక్కువ బాధపడుతుంది చిన్ని యాక్చువల్లీ. కానీ చాలా స్ట్రాంగ్గా ఉంది. నాకేమో ఇక్కడ చూడండి నిద్ర వస్తుంది ఒక్క దిక్కు. ఏమో ఇట్లా ఎవరికి జరగొద్దు. ఇంట్లో ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు ఉంటే కనుక అందరికి ఒకేసారి ఫీవర్స్ అనేది అటాక్ అవ్వద్దు అని కోరుకుంటున్నా. నిజంగా మాకు ఫస్ట్ టైం ఇట్లా జరిగింది. సో నెక్స్ట్ ఫర్దర్గా ఇంకేం జరగకుండా ఉండాలని కోరుకుంటున్నా. ఇక్కడ మయూక టైర్డ్ అయిపోయింది, చిన్ని టైర్డ్ అయిపోయింది, అమ్మ జగతి అందరు టైర్డ్ అయిపోయారు. చూడండి ఎట్లా పడుకున్నారు. మార్నింగ్ ఇప్పుడు 9 అవుతుంది. మయూకాకి అయితే టెంపరేచర్ 96 వచ్చింది. సో కొంచెం హ్యాపీగా ఉంది ఇప్పుడు. జగతికి మళ్ళీ హాస్పిటల్ వెళ్ళాలి ఇప్పుడు. నవ్వుతుంది మయూక. అమ్మ ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది నాకు. మయూ లేనా, నెబులైజేషన్ పెడతా నీకు. నెబులైజేషన్ పెడతా నాన్న. నెబులైజేషన్ నానా. నానా దా కమ్ కమ్. నిద్రలోనే ఉంది. ఒక 2 days నుంచి అమ్మకు నాయనకు కూడా ఏం అర్థమవుతలేదు. ఎందుకంటే చిన్న ఆమెకు పెద్ద ఆమెకి ఇద్దరికి ఇంట్లో పరిస్థితి తేడా అయ్యేసరికి వీళ్ళిద్దరికి కూడా ఏం అర్థం అవ్వట్లేదు అసలు. నెబులైజేషన్ పెట్టినా సిరప్లు వేసినా పక్కన కూర్చొని చూస్తూ ఉన్నారు. అట్లా రే ఇట్లా అయిపోయింది పరిస్థితి ఏంటి సడన్గా వీళ్ళకి అని చూస్తూ ఉన్నారు. వాళ్ళకి అర్థం అవ్వట్లే, మాకు కూడా ఏం అర్థం కాకుండా అయిపోయింది అసలు. సో వాతావరణం కూడా చాలా చేంజ్ అయింది కాబట్టి సో చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరి ఇంట్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి.